లలితా సహస్రనామ స్తోత్రము వ్యాసప్రోక్తము కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రము ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది. కలియుగంలో మనకు లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రము. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రమని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్య నామ స్తోత్రము. ఆవిడ పేరు లలిత అయితే ఆవిడను సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగింది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామము అవసరము. మనస్సుతో పలకాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్లకు నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామము చెబుతున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సుని హత్తుకొని నిలబడిపోవాలి. భవానీమాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశము, పుష్పము, చెరకు గడను 4 చేతులలో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయము ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవానీ, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి ఇలా అనేక దేవీ రూపాలు కనపడతాయి. శ్రీ లలితా సహస్రనామములు కేవలము స్తోత్రము కాదు, ఇవి గొప్ప శాస్త్రము, గొప్ప ప్రమాణము. ఈ 1000 నామాలు 183 శ్లోకములలో చెప్పబడ్డాయి. శ్రీమాతాను నామముతో మొదలై లలితాంబికాను నామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలు కానప్పుడు నామ జపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామము వివరణ ఇవ్వబడుతుంది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైంది. తల్లి, తండ్రి, గురువు రూపములో ఉన్నది. శ్రీ అంటే లక్ష్మి. మాతృ సహజమైన మమకారము అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతి నామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే జీవితము తరిస్తుంది, అపమృత్యువు పోతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఓం శ్రీమాత్రే నమః.
నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.